ట్రంప్ హెల్ హోల్ వ్యాఖ్యలపై భారత్ స్పందించింది సార్. ట్రంప్ వ్యాఖ్యలపై అన్ఇన్ఫార్మ్డ్, ఇన్అప్రోప్రియేట్ అండ్ ఇన్ పూర్ టేస్ట్ అంటూ భారత విదేశాంగ శాఖ స్పందించింది. సార్, ట్రంప్ సందర్భం దొరికినప్పుడల్లా విషం కక్కుతూ ఉంటాడు, అక్కసు వెళ్ళగక్కుతూ ఉంటాడు. సో ఇప్పటి వరకు మీరు అన్నట్టుగా మోదీ మాట్లాడలేదు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎవరో మాట్లాడుతూ ఉన్నారు తప్ప మోదీ మాత్రం మాట్లాడడం లేదు. మోదీ మౌనం ఎందుకు సార్? ఇప్పుడు మీకు రియాక్ట్ అన్నది ట్రంప్, రియాక్ట్ కావాల్సింది ఎవరు? మోదీ. ఇప్పుడు ట్రంప్ ఇండియాకి వస్తాడు, ఎవరు రిసీవ్ చేసుకుంటారు? మోడీ రిసీవ్ చేసుకుంటాడా? ఫారిన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లో సెక్షన్ ఆఫీసర్ రిసీవ్ చేసుకుంటాడా? మోడీ. కామన్ సెన్స్ చెప్తుంది కదా. ట్రంప్ అన్న మాటలకు మోడీ రియాక్ట్ కావాలి, కానీ మోడీ దేనికి రియాక్ట్ కాదు. మీరు డెడ్ ఎకానమీ అన్న రియాక్ట్ కాలేదు. ఎప్పుడు రియాక్ట్ తెలుసా? మోడీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అన్నప్పుడల్లా రియాక్ట్ అవుతాడు. ఎస్, ట్రంప్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అంటాడు. మీరు చూడండి, కావాలంటే మీరు కంపేర్ చేయండి. ఇండియాను తిట్టినప్పుడు ఎప్పుడు మోడీ రియాక్ట్ కాలేదు. మోడీని పొగిడినప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతాడు. వెంటనే రెసిప్రోకేట్ చేస్తాడు. ట్రంప్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అంటాడు. ఏంటిది? ఒకసారి ఆలోచించండి మీరు భారత ప్రజలారా. ఇప్పుడు మోడీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అన్నప్పుడు రియాక్ట్ అవడం ఏంటి? ఇండియాని తిట్టినప్పుడు రియాక్ట్ కాకపోవడం ఏంటి? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ట్రంప్ను పొగడాల్సి వచ్చినప్పుడు మరి రియాక్ట్ అవుతారు. మీరు గమనించారు ప్యాటర్న్. కావాలంటే మీరు మొత్తం చూడండి. ఐ ఛాలెంజ్, మోడీని పొగిడినప్పుడు మాత్రమే ట్రంప్ మోడీని పొగిడితే రియాక్ట్ అవుతాడు. ఒకటి. రెండు, మీకు ట్రంప్ను పొగడాల్సి వచ్చినప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతాడు. మీకు చూడండి, ట్రేడ్ డీల్ కుదిరిందని ప్రకటించడంతో ఐ థ్యాంక్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అని రియాక్ట్ అయ్యారు. చూడండి. కానీ ట్రంప్ను ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు కంప్లీట్ సైలెన్స్. ఇంగ్లీష్లో పదం ఈరీ సైలెన్స్ అంటారు. సో అంత నిశ్శబ్దాన్ని పాటిస్తారు. ఆఖరికి జయశంకర్ కూడా మాట్లాడాలా. ఫారెన్ సెక్రటరీ మినిస్టర్ ఎందుకు ఎవరో అది ఊరిలో పేర్ల అధికార ప్రతినిధి అన్నాడు. ఏమన్నారు అధికార ప్రతినిధి? ఇన్అప్రోప్రియేట్, అన్ఇన్ఫార్మ్, నాట్ ఇన్ గుడ్ టేస్ట్. అంటే ఇలా మాట్లాడతారా? అసలు ఏమైనా అర్థం ఉందా? నీకు బుర్రలేదురా అంటే అలా అనకూడదు. నువ్వు దరిద్రునివి, నువ్వు పనికి మాలినవి, నువ్వు నీచునివి, నువ్వు నికృష్టున్నావు అనుకోండి. నీకు సమాచారం లేక అంటున్నావు అంటారా ఎవరన్నా? నాకు చెప్పండి. సేమ్ నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నీవు నీచునివి, నువ్వు నికృష్టునివి, నువ్వు దరిద్రునివి, నువ్వు దివాలా కోరువు, నువ్వు పనికి మాలినవి, నువ్వు చచ్చిపోతే పీడాపోతుంది, నువ్వు భూమికి భారం అంటే నీకు సరైన సమాచారం లేక అలా అంటున్నావు. అలా అనడం సమంజసము కాదు. ఇది సరైనటువంటి రుచికరంగా లేదు. ఇది స్పందన. ఎందుకంటే నేను అన్నది నిజమా కదా. మీరు ట్రంప్ చెప్పండి, డెడ్ ఎకానమీ, హెల్ అని ట్రంప్ అంటాడు. ఇన్అప్రోప్రియేట్, అన్ఇన్ఫార్మ్డ్, నాట్ ఇన్ గుడ్ టేస్ట్. అసలు మీరు గుడ్ టేస్ట్ ఉందా? ఇండియన్ రెస్పాన్స్ ఇలా అంటారా ఎవరైనా? ఏమైనా ధైర్యం ఉన్నాడు అంటారా? ఝాన్సీ లక్ష్మీబాయి పోరాడిన గడ్డ, రాణి రుద్రమాదేవి పోరాడిన గడ్డ, సుభాష్ చంద్రబోస్ తిరుగుబాటు చేసిన గడ్డ. మరి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, రవి అస్తమించిన బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా ఒక అపూర్వమైన పోరాటం జరిపిన గడ్డ కదా. జైల్లో పెట్టినా నేను అదే రాస్తానన్న గాంధీ మహాత్ముడు పుట్టిన గడ్డ కదా ఇది. ఈ గడ్డ పైన ఇంత బలహీనంగా రెస్పాండ్ కావడం నిజంగా భారతీయుల ఆత్మగౌరవం దెబ్బతిన్నదా? ఇక్కడ గుర్తు చేయాలి ఇందిరాగాంధీ అన్న మాటలు. ఇందిరాగాంధీ యునైటెడ్ నేషన్స్ లో మాట్లాడటానికి న్యూయార్క్ వెళితే అమెరికన్ మీడియా ఒక ప్రశ్న వేసింది. మీ దేశంలో పంజాబ్లో, కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, ఏమంటారు అని అడిగారు. అంటే అన్ఇన్ఫార్మ్, మీకు సమాచారం లేక అలా అంటున్నారు. ఇట్ ఈస్ నాట్, ఆ క్వశ్చన్ ఇస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్, ఇట్ ఈస్ ఇన్అప్రోప్రియేట్ క్వశ్చన్ అల్లే ఆమె ఏమన్నా తెలుసా? దక్షిణాఫ్రికాలో నల్లజాతి ప్రజలను అణిచివేస్తున్న శ్వేతజాతి దురంకార ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న మీరా మాకు చెప్పాల్సింది మానవ హక్కుల గురించి పాఠము. పాలస్తీనా ప్రజల మానవ హక్కుల్ని కాల రాస్తున్న ఇజ్రాయిల్ యుధోన్మాదాన్ని సమర్థిస్తున్న మీరా మాకు మానవ హక్కుల గురించి లెసన్ చెప్పేది కదా. కానీ ఇన్అప్రోప్రియేట్, అన్ఇన్ఫార్మ్డ్, నాట్ ఇన్ గుడ్ టేస్ట్ అల్లే. అది నాయకత్వం అంటే. ఇందిరాగాంధీ మనం దేనికైనా విమర్శించవచ్చు. ఇది నాయకత్వం. బ్రాండింగ్ చేసుకోవడం నాయకత్వం కాదు. మేము విశ్వగురు అని చెప్పుకోవడం నాయకత్వం కాదు. మేము G20కి నాయకత్వం వహిస్తున్నాం, బ్రిక్స్కి నాయకత్వం వహిస్తున్నాం చెప్పుకోవడం కాదు నాయకత్వం. స్ట్రాంగ్ మ్యాన్ నాయకత్వం కాదు. నాయకత్వం అంటే ఒక దేశ ప్రెసిడెంట్ నిన్ను అవమానిస్తుంటే, దౌత్య నీతికి దాటి మాట్లాడుతుంటే
మిస్టర్ ట్రంప్ యు ఆర్ రాంగ్ అనరాదా? కేంచో ట్రంప్, నమస్తే ట్రంప్, ఔడీ మోడీ అనుకుంటే చెట్టపట్టాలు వేసుకున్నాం కదా. అప్కి బా ట్రంప్ సర్కార్ అని నినాదాలు ఇచ్చాం కదా. సో ఇంతగా ట్రంప్ విషయంలో భయపడాల్సిన అవసరం ఏంటి? చిన్న చిన్న దేశాలు, మెక్సికో 80% మెక్సికో ఎగుమతులు అమెరికాకే. అయినా మెక్సికో ప్రెసిడెంట్ ఏమన్నది, గల్ఫ్ ఆఫ్ మెక్సికోను నేను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తాను అని ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది మనలాగా అనలే, నరకం అనలే, చచ్చిపోయిన ఎకానమీ అనలే, మెక్సికోని ఏమనలే. సింపుల్గా గల్ఫ్ ఆఫ్ మెక్సికోను నేను గల్ఫ్ ఆఫ్ అమెరికాకు, వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్, గల్ఫ్ ఆఫ్ అమెరికా, వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్ అన్న ట్రంప్. నార్మల్గా అయితే అది ఏం పెద్ద తిట్టుపదం కాదు కదా, మనలాగా డెడ్ ఎకానలే కదా. కానీ ఆమె నరేంద్ర మోడీ కాదు, ఆమె మెక్సికన్ ప్రెసిడెంట్. ఆమె ఏమన్నా తెలుసా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పేరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మెక్సికో అని పెడితే ఎలా ఉంటుంది, వాట్ ఎ నైస్ నేమ్, వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్ అంటారు. ఎవరు? మెక్సికో. మనకన్నా బలమైన దేశం ఆ మెక్సికో. అసలు 80% ఆఫ్ ఎగుమతులు అమెరికాకి, ఇంకా వేరే దిక్కలేదు వాళ్ళకు. అలాంటి ప్రెసిడెంట్ స్ట్రేట్గా ట్రంప్ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏం మాట్లాడుతున్నాం అనేది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మెక్సికో అని పేరు పెట్టుకుందాం, వాట్ నైస్ నేమ్ అనేది. సో అది జస్ట్ మొన్న మీకు మార్క్ కార్నీ, కెనడా ప్రెసిడెంట్, దావోస్ వేదిక మీద ఇచ్చిన ఉపన్యాసం చూడండి, ఎంత పవర్ఫుల్ స్పీచ్ చూడండి. అది అమెరికా మీద ఆధారపడ్డ దేశం కదా, అమెరికాకు నాటో అలై కదా. జపాన్ ప్రైమ్ మినిస్టర్ కంప్లీట్లీ అమెరికన్ అలై. ఏమన్నారు, ఓపెన్ గా సపోర్ట్, వి హావ్ ఆల్ ఆప్షన్స్ ఓపెన్ అన్నాడు. ట్రేడ్ డీల్ విధిస్తాడు, ఆల్ ఆప్షన్స్ ఓపెన్ అన్నాడు. నేను చైనా గురించి చెప్పడం లేదు, జింపింగ్ గురించి చెప్పడం లేదు. ఇక చైనా జింపింగ్ అయితే ఉత్కారేస్తారు అనుకోండి. ఇట్లా అంటే ఇదే మాట చైనా కూడా అన్నాడు కదా. చైనా ఏం చేస్తుంది అనొచ్చు మీరు, చైనా కూడా నరకం అన్నాడు. చైనా ఏం చేసింది అంటే, చైనా అమెరికాకు వెంటనే రేరర్స్ ఆపేసింది, తొలకొచ్చాడు కదా. సో మీరు మాటల్లో చూపెట్టకపోతే చేతుల్లో చూపెట్టండి. ఎస్, వీల్ అగ్రీ విత్ దాట్. సో మాటల్లో అనాల్సిన అవసరం లేదు. ట్రంప్ లాంటి వారికి మాటల్లో మన సమాధానం చెప్పడం మనకు మంచిది కాదంటే చేతుల్లో చూపెట్టండి. ఆ చేతుల్లోనే చూపెట్టదు కదా. అది లేదు, ఇది లేకపోతే ఎట్లా? డెడ్ ఎకానమీ అంటే అని అర్థం ఉందా? సో అందువల్ల భారత ప్రధానమంత్రి ఇదంతా పోనీయండి, ఇందిరాగాంధీ స్థాయిలో మాట్లాడే పరిస్థితి ఇప్పుడు లేదు. అది కోల్డ్ వార్ పీరియడ్, అప్పుడు అమెరికా ఉండే, దానికి పోటీగా సోవియట్ యూనియన్ ఉండే, ప్రపంచం మారింది. ఓకే, ఐ అగ్రీ. అట్లీస్ట్ రియాక్ట్ ఇన్ డిప్లొమాటిక్ మేనర్. ఇప్పుడు నేను చెప్పచ్చు కదా, ట్రంప్ హెల్ ఎకానమీ అన్నడుతోనే ఈ సింపుల్ నేను చెప్పిన స్టాటిస్టిక్స్, ద మీడియన్ ఇన్కమ్ ఆఫ్ ఎవరేజ్ అమెరికన్ ఈ $75,000. ఇండియన్ అమెరికన్స్ మీడియన్ ఇన్కమ్ ఈజ్ $150,000. మీకు 1/3 ఆఫ్ అమెరికా సిలికాన్ వ్యాలీ ఆర్ ఇండియన్ అమెరికన్స్ అని పెట్టి ట్రంప్ను ట్యాగ్ చేసి దిస్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ హెల్త్ టు అమెరికన్ హెవెన్ అని పెట్టు. ఏం లేదు, సత్య నాదెల్లా, సుందర్ పిచ్చయ్య, మీకు శంతను నారాయణ్, మీకు ఇందిరా నుయి, తులసి గబాడ్, కమలా హ్యారిస్, వివేక్ రామస్వామి, ఉషా చిల్కూరి, వీళ్ళందరి ఫోటోలు వేసి సీ హౌ ద హెల్త్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు హెవెన్ అని చెప్పి పోస్ట్ చేయండి. అమెరికా పేరు పెట్టకండి, ట్రంప్ పేరు పెట్టకండి, ఎవరు పేరు పెట్టకండి. నరేంద్ర మోడీ కనుక ఇది ఒక్కసారి పోస్ట్ చేస్తే, నాగేశ్వర్ మాట్లాడితే ఎక్కడికి పోతుంది, తెలుగు వాళ్ళు దాటదు. కానీ మోడీది పోస్ట్ చేస్తే 200 దేశాలు చూస్తాయి కదా. నువ్వేమనకండి, ట్రంప్ను ఒక్క మాట అనకండి. ట్రంప్ను ఎస్, మారిన ప్రపంచ పరిస్థితుల్లో ఇందిరాగాంధీ లాగా మాట్లాడలేదు. అట్లీస్ట్ టెల్ ఇన్ ద లాంగ్వేజ్ దే వాంట్ కదా, ఇన్ ద లాంగ్వేజ్ ది వాంట్, సింపుల్. నువ్వేం లేదు, వీళ్ళందరి ఫోటోలు వేసి అమెరికా దిస్ ఈజ్ వాట్ ద హెల్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు ద హెవెన్. అమెరికా పేరు చెప్పక, ఏది పేరు చెప్పకండి, చాలు కదా. ట్రంప్కి చెప్ప మీద కొట్టినట్టు కాదా? లేదా ఈ గణాంకాలు చెప్పండి. నేను ఇంతకుముందు చెప్పిన గణాంకాలు, 1/3 ఆఫ్ సిలికాన్ వ్యాలీ వర్క్ ఫోర్స్ ఆర్ ఇండియన్స్. ఎవరేజ్ ఇండియన్ అమెరికన్ ఇన్కమ్ ఇస్ డబుల్ దెన్ దట్ ఆఫ్ ద ఎవరేజ్ అమెరికన్ ఎకానమీ, ఎవరేజ్ అమెరికన్ ఇన్కమ్. మీకు సింపుల్ థింగ్ ఇది, ఈ ఒక్క 2 సెంటెన్స్లు పెట్టి, సో దిస్ ఈజ్ వాట్ ద హెల్త్ కంట్రిబ్యూట్స్ టు ద హెవెన్ అని పెట్టండి. సో ట్రంప్ ఇంకోసారి మాట్లాడతారు చూడండి, మాట్లాడాడు. ఎందుకంటే భయపడతాడు అలా, అయ్యో మనకి ఈ రకం, ఎందుకంటే అది ఇమీడియట్గా అమెరికన్ పబ్లిక్ ఒపీనియన్ పైన ప్రభావం చూపెడుతుంది. ట్రంప్ ఎప్పుడు భయపడతాడు? ట్రంప్ ఎవరికి భయపడాడు.
ట్రంప్ అమెరికా ప్రజల అభిప్రాయానికి భయపడతాడు. ఇరాన్ చేసింది అదే కదా. అమెరికాలో పబ్లిక్ ఒపీనియన్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎట్లా చేసింది? ధరలు పెరగడానికి కారణమైంది. సో మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం అసిమెట్రిక్ వార్ఫేర్ అని. సో మీరు ఆ రకంగా అమెరికన్ పబ్లిక్ ఇదంతా ఇప్పుడు నరేంద్ర మోడీ కనుక ఇది పోస్ట్ చేస్తే ఇది అమెరికాలో ప్రజలకు చేరుతుంది కదా, కోట్ల మంది షేర్ చేసుకుంటారు కదా, అప్పుడు ట్రంప్ను పిచ్చోడని బయట తెలిసిపోతుంది కదా. ఇదంతా అమెరికా ప్రజలు తెలియదా? ట్రంప్ను పిచ్చోడని తెలిసిపోతే ట్రంప్కు వ్యతిరేకత వస్తుంది కనుక ఇంకోసారి మాట్లాడాడు. సింపుల్. ఎందుకు మోడీ మౌనంగా ఉంటున్నాడు ఇప్పటికీ అర్థం కాదు. మిస్టరీ. ఏం డిప్లొమాటిక్ రిలేషన్స్ పోతాయా? ఇండియాపైకి ఏమైనా టామాక్ మిసైల్ పంపుతారా? వార్షిప్ పంపుతారా? నవ్వుకుండా కూడా పెట్టచ్చు. మోడీ ఒక నవ్వే ఎమోజీ పెట్టి ఇట్లా నవ్వుకున్న ఎమోజీ పెట్టి సింపుల్ సత్య నాదెల్లా, సుందర్ పిచ్చయ్య, వివేక్ రామస్వామి, ఇంద్రా నూయి, ఉషా చిల్కూరి, కమలా హ్యారిస్, ఇలా మొత్తం ఒక లిస్ట్. కమలా రజన పోనీ సగం ఆఫ్రికన్ అనుకో ఆమె తీసేయి. వీళ్ళందరి ఫోటోలు వేసి టాప్ డాక్టర్స్ రామకృష్ణన్ వెంకట్రామన్ అంటే పోనీ యూఎస్లో పక్క పెడదాం. సో అమెరికాలో ఉన్న టాప్ పీపుల్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్. నువ్వేం చేయకు, టాప్ పీపుల్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్. అమెరికన్ ఎకానమీని ఇవాళ నడిపిస్తున్న నీల్ మోహన్ అందరి పెట్టి వీళ్ళందరి ఫోటోలు పెట్టి సీ హౌ ఏ హెల్ ఈజ్ మేకింగ్ ఏ హెవెన్ ఆన్ ద ఎర్త్ అని పెట్టాడు. నో ట్రంప్ మెన్షన్, నో అమెరికా మెన్షన్. ఒక్క మాట మీరు ట్రంప్ నడకండి సరిపోతుంది. ఇంతకంటే ఏమన్నా ఉంటుందా? ఇది ఈ మేరకు కూడా రియాక్ట్ కాకపోతే ఈ భారతదేశం ఏంటి ప్రత్యేకత అనే నా ఆవేదన.